హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ సార్. ఈ రెండు రాష్ట్రాల్లో రాబోతున్న ప్రతి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఎస్ఐపిసి కానీ, డిఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, గ్రూప్ 4 కానీ పలు పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని నిన్న ఒక విజేతగా చూడాలనే లక్ష్యంతో, ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించే ఉద్దేశంతో డైలీ కరెంట్ అఫైర్స్ లాగా 2-3 టాపిక్స్ కాకుండా రేపు గ్యారంటీ ఎగ్జామ్లో అడిగే ఎక్స్పెక్టెడ్ అంశాలు మీ వద్ద తీసుకొస్తున్నాం సార్. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్. ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయండి సార్. ఈ అవకాశం మళ్ళీ రాస్తారు. ఈ అవకాశాన్ని సార్ నువ్వు వినియోగించుకోవాలి. క్లాస్ వెంటనే ప్రతి ఒక్కరూ రేపటి విజేతలుగా మీరు నిలబడగలగాలి. రేపటి సమాజంలో మంచి ఆఫీసర్లుగా ఉండాలి. రేపటి విజేత నువ్వే. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ కాంపిటీట్లో నిలబడితే నువ్వు ఏదే రోజు ఒక విజేతగా తిరిగి వెళ్ళగలుగుతావు. ఈ కాంపిటీటర్ నిన్ను ఎప్పుడు కూడా అన్యాయం చేస్తారు. ఇక్కడ ఏది ఎంతవరకు కావాలి, ఏది ఎంతవరకు అవసరమో అది ఎంతవరకు మీకు అందిస్తున్నాం సార్. టోటల్ ఎనఫ్ సార్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసి ఓపికతో వినండి సార్. ఈసారి ఖచ్చితంగా నువ్వు ఒక విజేతగా ఉండాలి. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరాలి. రేపు నువ్వు జాబ్ కొట్టుకొని పల్లెకి వెళ్తే నీ ఊరి జనము నిన్ను చూసి సలిడి కొట్టే రోజు రావాలి. ఆ రోజు కోసమే మన కుటుంబం వెయిట్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ సార్. జనవరి, ఫిబ్రవరి టాప్ మోస్ట్లీ అంశాలు సార్. ఇక్కడ వీటి నుండి రేపు ప్రధానంగా అడగబోతున్న అంశాలు సార్. ఇవి ముఖ్యంగా సార్ ఈ క్రింది వాళ్ళలో సరికాని వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏందండి, 2020 సంవత్సరంలో 139 మంది ప్రముఖులకు సార్, ఇక్కడ 139 మంది ప్రముఖులకు సార్ పద్మ అవార్డులను ప్రకటించారు. 7గురికేమో పద్మ విభూషణ్లు సార్, 19 మందికేమో పద్మభూషణ్ సార్, 113 మందికేమో పద్మశ్రీ సార్, మొత్తం 139 మందికి సార్. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలను సార్ ఇండియా దేంట్లో 7వ స్థానం అండి. ఏరియా వైజ్ దేంట్లో ఫస్ట్ అండి. పాపులేషన్ ఎన్ని పిన్ కోడ్ జోన్లు అండి 9. ఓకే, దేంట్లో ఫస్ట్ ఉందండి. పాపులేషన్ దేంట్లో ఫస్ట్ ఉందండి. పాల ఉత్పత్తిలో దేంట్లో థర్డ్ ఉందండి. ఎయిడ్స్లో ఏ దేశం ఏరియా వైజ్ ఫస్ట్ అండి. రష్యా. ఇండియా దేంట్లో థర్డ్ ఉంది. ఎయిడ్స్లో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి 9 ఇక్కడ. ఓకే, తెలుగు అంటే ఇండియా సార్. ఇక్కడ ప్రధానంగా మరి ముఖ్యంగా సార్ ఇండియా దేంట్లో 2వ స్థానం ఉంది. షుగర్ ఉత్పత్తిలో ఇండియా దేంట్లో 5వ స్థానం ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో ఏందనేది అంతా ఒక నెంబర్ సార్. ఈసారి 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు, 19 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు. ఓకే, మొత్తం 139 మందికి పద్మ అవార్డులు. తెలంగాణ నుండి 2, ఏపీ నుండి 5గురికి పద్మ అవార్డులు ఇక్కడ రావడం జరిగింది సార్. ఇందులో ఎంతమంది అండి? 10 మంది విదేశీయులు, 23 మంది మహిళలు, తెలుగు రాష్ట్రాల నుండి 7గురు సార్. ఇక్కడ తెలంగాణ 2, ఏపీ 5గురు, మొత్తం 7గురు. ఈ సంవత్సరానికి గ్రామీ అవార్డులలో బెస్ట్ ఆల్బమ్ చంద్రిక టండన్ సార్. త్రివేణి ఆల్బమ్కి ఈమెకి అవార్డు వచ్చింది. 50 ఏండ్ల చరిత్రలో ఒక నల్ల జాతి మహిళకి ఒక బెస్ట్ ఆల్బమ్ అవార్డు, బెస్ట్ గ్రామీ అవార్డు రావడం ఇది ఫస్ట్ టైం సార్. గోవా రైల్వే స్టేషన్కు ఈసారి ఉత్తమ పర్యాటకం అవార్డు రాలే. దేనికి ఇచ్చారు? ఓకే సార్, ఇక్కడ మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సార్ ఇక్కడ సురక్ష శ్రేష్ఠ అవార్డు ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఇది డి రాంగ్ ఉందండి. ఈసారి గ్రామీ అవార్డులలో బెస్ట్ ఆల్బమ్, ఓకే, ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్గా కౌబాయ్ అంటే సార్ ఇక్కడ కార్టన్, కౌబాయ్
కాటన్ ఇక్కడ గుర్తించిన సంఘటన సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఓకే, హాఫ్ అన్ అవర్ జాగ్రఫీ, హాఫ్ అన్ అవర్ పాలిటీ, హాఫ్ అన్ అవర్ హిస్టరీ. ఇదిగా సార్ ఇక్కడ. ఓకే, ఒక 3 days జాగ్రఫీ చదవండి. దానిపైన మోడల్ పేపర్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. 4 మల్టిపుల్ చాయిస్లో ఏ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది. ఇక్కడ డి పక్కన పెడితే అన్ని అంశాలు ఇక్కడ మీకు అవగాహన ఉండాలి సార్. జస్ట్ ఒక 5 క్వశ్చన్లు ఇచ్చి ఇందులో ఇక్కడ అంటే ఒకటే రైట్ ఇచ్చి మిగిలిన ఇస్తే కాదు. ఇవి కూడా రేపు వీటి నుండి రేపు ఎగ్జామ్లో అడగబోతున్న సంఘటన సార్. ఈసారి మిమ్మల్ని అందరిని ఒక విజేతలుగా చూడాలి. రేపటి విజేతలుగా నువ్వే ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. నువ్వు ఎవరు కూడా భయపడకూడదు. మరొక అంశం సార్, ఇటీవల నిర్వహించిన సమావేశాలతో సరికానిది అంటుంది సార్. ఇక్కడ ఏందండి ఇక్కడ సార్, 2025 సంవత్సరం ఫిబ్రవరి 2021 నాటిసరిగా G20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఇది అమెరికాలో జరిగింది. సరే, సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్లో నిర్వహిస్తే అమెరికా హాజరు కాలేదండి. సౌత్ ఆఫ్రికా మేము చెప్పినట్టు వినడం లేదు, మా విధానాలు పాటిస్తలేదని చెప్పి అమెరికా విదేశాంగ మంత్రి రూబిన్ మార్కోని ఈ మీటింగ్ ఆయన హాజరు కాలే. ఎక్కడైతే G20 మీటింగ్ జరుగుతో రేపు G20 మీటింగ్ ఇక్కడే జరగబోతుంది. G20 20వ మీటింగ్ ఇది సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్. ప్రెసిడెంట్ G20 చైర్మన్ సిరిల్ రామాపోసా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు. రేపు G20 గురించి ఇక్కడే, G20 దేశాల విదేశాంగ మంత్రుల మీటింగ్ ఇక్కడే, G20 దేశాల విద్యా మంత్రుల మీటింగ్ ఇక్కడే, G20 దేశాల పర్యావరణ మంత్రుల మీటింగ్ కూడా ఇక్కడే సార్. ఇది సరైందే. 2025 సంవత్సరం సార్, జనవరి 20 నుండి 24 వరకు 55వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం సార్. అది స్విట్జర్లాండ్లో దావోస్లో నిర్వహించారండి. ఈ సమావేశం థీమ్ అండి, సుస్థిరమైన మేధో సహకారానికి సాయం. 1971లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ ఏర్పడిందండి. స్విట్జర్లాండ్లో దీని హెడ్ క్వార్టర్ ఉందండి. ప్రపంచ దేశాల లింగ వివక్షత, ప్రపంచ దేశాల పేదరికం సూచిక, ప్రపంచ దేశాల యొక్క శాంతి సూచిక, ఇలాంటి వాటిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది రిలీజ్ చేస్తుందండి. ఇది రైటే అండి. సి చూడండి, 2020 సంవత్సరం ఫిబ్రవరి 11 నుండి 13 వరకు ప్రపంచ ప్రభుత్వాల సదస్సు దుబాయ్లో నిర్వహించారు. ఓకే అండి. ఈ సదస్సు థీమ్ సార్, మంచి భవిష్యత్తు కోసం స్థిరమైన ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయాలి. ఒక సమావేశం తీసుకున్నప్పుడు ఈ సమావేశం థీమ్ ఏంది, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది, ఈ సమావేశం ఏది, ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఏ అంశాలపై ఇందులో చర్చించారు, ఇలా మనకు అడుగుతాడు సార్. జర్మనీకి ఒక 1870లో బిస్మార్క్ నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ జరిగింది. జర్మనీ యొక్క న్యూ ఛాన్సలర్ అంటే ఈయన సరికడ ఫ్రెడరిక్ మెడ్జ్ ఒక క్రిస్టియన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి అండి. ఇతను భారత్ సంబంధించిన 6 కంపెనీలు కాదండి, 5 కంపెనీలే అమెరికా నిషేధించింది. ఇరాన్తో చమురు వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఇరాన్పై మేము ఆంక్షలు విధించినాం, ఆ మూమెంట్లో మీరు ఎలా అని చెప్పి అందుకే ఇక్కడ నిషేధించిన సంఘటన సార్. వీరు గ్యారెంటీగా ప్రతి పోటీ పరీక్షల్లో ఎక్కడో అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ క్రింది వల్ల తప్పును గుర్తించండి అంటాడు సార్. ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా క్యాచ్ చేయాలి. ఏ లెవెల్ అడుగుతున్నా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి సార్.
భారత్ నుండి ఆకాష్ క్షిపణుల కొనుగోలు కోసం ఈ మధ్య ఫిలిప్పీన్స్ ఇక్కడ $200 మిలియన్ కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. లాస్ట్ ఇయర్ ఏమో బ్రహ్మోస్ మిసైల్స్ ఇక్కడ కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. ఈ ఫిలిప్పీన్స్ క్యాపిటల్ ఇక్కడ మనీలా, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇక్కడ ఉంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది కూడా ఇక్కడే సార్, మనీలా నగరం సార్. ఆపరేషన్ ఎరిక్వేన్లో ఇండియా ఫిలిప్పీన్స్ దేశాలు పాల్గొన్నాయి. లేదండి, ఇండియా మాల్దీవ్స్ మాత్రమే పాల్గొంటుంది. ఒక ఆపరేషన్ ఎరిక్వేన్లో ఇండియా మాల్దీవ్స్ ఉమ్మడిగా నావీ విన్యాసాలు ఇక్కడ నిర్వహిస్తాయండి. బి రాంగ్ ఉందండి. 2025లో ఎక్స్ధర్మ గార్డియన్ పేరుతో ఇండియా జపాన్లో ఉమ్మడిగా ఆర్మీ విన్యాసాలు నిర్వహించారు. మనము జపాను ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఆర్మీ విన్యాసాలంటే ఎక్స్ధర్మ గార్డియన్. మనము జపాను ఉమ్మడిగా నిర్వహిస్తున్న నావీ విన్యాసాల పేరంటే ఆపరేషన్ అది జిమ్మిక్స్ అండి. 2025 జనవరి 29న GSLV F-15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు. ఇది రైట్ అండి. ఓకే. బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు కోసం నైజీరియా ఇండియాతో ఒప్పందం అంగీకరించింది. ఇది రాంగ్ అండి. ఇందులో BE తప్ప మిగిలిన ఓకే సార్, BE తప్ప. ఏందండి ఇక్కడ? ఓకే, బి రాంగ్ ఉంది, ఇక్కడ ఈ రాంగ్ ఉంది. కాబట్టి ఏందండి ఇక్కడ ఏ రైటే, ఓకే, సి రైటే, డి రైటే, ACD ఉండాలి సార్. ఇక్కడ ACD ఇది సార్ ఇక్కడ ఆన్సర్. మరొకటి సార్, గ్యారెంటీ బిట్ సార్. ఈ క్రింది వానలో సరికానిది గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏందండి? 2025 జనవరి 28 నుండి ఫిబ్రవరి 14 వరకు 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో నిర్వహించారు. మొత్తం 35 క్రీడాంశాలండి. ఓకే, రైటే అండి. 10,000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓకే అండి. సర్వీసెస్ టీము పథకాల పట్టికలో ఫస్ట్ ఉందండి. మహారాష్ట్ర పథకాల పట్టికలో సెకండ్ ప్లేస్లో ఉందండి మహారాష్ట్రం. తెలంగాణ 26వ స్థానం అండి. ఏపీ 18వ స్థానం అండి. 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలండి తెలంగాణకి. 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు 9వ ఐసీసీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఇది పాకిస్తాన్ దుబాయ్లో నిర్వహించారు. 8 జట్లు పాల్గొన్నాయి. ఇది 1998లో నాకౌట్ టోర్నీతో స్టార్ట్ అయ్యి 2002లో ఐసీసీ ఛాంపియన్షిప్ పేరుతో స్టార్ట్ అయినాయి. 2029 సార్ 10వ ఛాంపియన్షిప్ టోర్నమెంటు భారత్లో, ఐసీసీ ఛాంపియన్షిప్ టోర్నమెంటు భారత్లో నిర్వహించబోతున్నారండి. ఓకే. 2027కు 39వ జాతీయ క్రీడలు సార్. ఓకే, ఎక్కడ సార్ అంటే 39వ జాతీయ క్రీడలు మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ సార్, మరి ఈలో సార్ ఇక్కడ ఈ 16 సార్లు ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత పంకజ్ అద్వానీ రాంగ్ అండి. ఈయన 14 సార్లే విజేత అండి. కర్ణాటక రాష్ట్రం అండి. ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఒక ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత సార్. ఇలాంటి అంశాలే, లేటెస్ట్ అంశాలే రేపు పోటీ పరీక్షల్లో అడగబోతున్న యొక్క సంఘటన సార్. ఈ క్రింది వల్ల తప్పును గుర్తించమని చెప్తుంది సార్. మీరే క్యాచ్ అండి. 26వ ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ కేరళ ఐఏఎస్ క్యాడర్ 1987 యొక్క బ్యాచ్ ఆఫీసర్ అండి. శక్తికాంత్ దాస్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా నియమితులయ్యారు. ఓకే అండి. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఒడిషా ఐఏఎస్ క్యాడర్, బిట్ ఇంపార్టెంట్ అండి. ఆసియా ఒలింపిక్స్ కౌన్సిల్ చైర్పర్సన్గా పిటి ఉష కాదండి, పిటి ఉష ఈమె ఇండియా ఒలింపిక్స్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్గా పనిచేస్తుంది. ప్రజెంట్లీ రాజ్యసభ మెంబర్గా కొనసాగుతున్న వ్యక్తి అండి. సిరిల్ రామపోసా G20 దేశాల సంస్థ చైర్మన్. ఓకే అండి, రైట్ అండి. 2025 సంవత్సరానికి
G7 దేశాల యొక్క చైర్మన్గా డొనాల్డ్ ట్రంప్ రాంగ్ అండి. సి రాంగ్ ఉంది, ఈ రాంగ్ ఉంది. సరికడ మరి సరికడ సి సరికాదు, సరికడ ఓకే, ఈ సరికాదు సార్. మిగిలిన ఇక్కడ ఏ ఓకే, బి ఓకే, డి ఓకే, ఏ బి డి ఇది సార్ ఇక్కడ సరైనది. మరొకటి సార్, ఈ క్రింది వానిలో తప్పును గుర్తించండి. ప్రతి పోటీ పరీక్షల్లో ఈ ఏరియా నుండి తప్పనిసరిగా అడిగే అవకాశం. ఇవే రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. మన యాప్లో టోటల్ ఉంటాయి సార్. ఎవ్రీ డే డైలీ కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జగన్ అన్నీ టోటల్గా ఉంటాయి. మన యాప్లో స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్గా మీకు అందుబాటులో ఉన్నాయి సార్. దేశంలో 57వ పులుల సంరక్షణ కేంద్రంగా రతపాని ఓకే అండి మధ్యప్రదేశ్లో ఉంది. 8 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 1972లో పులిని జాతీయ జంతువుగా, 73లో పులిని ఇక్కడ పులుల సంరక్షణ చట్టంగా వచ్చింది. ఇండియాలో తొలి పులుల సంరక్షణ చట్టం కర్ణాటకలో బందిపూర్, మైసూర్ అండి. ఈ మధ్య 50 ఏళ్ళు కూడా పూర్తయింది. 2023కు గ్యారంటీ ఏదో ఒక బిట్టు పులుల గురించి అడుగుతాడు సార్. 43వ వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా మైదాన్ ప్రాంతం అండి. ఇది అస్సాం స్టేట్లో ఉంది సార్. 42వది కర్ణాటకలో ఓఎస్ఎల్ఆర్ టెంపుల్స్. 41వది కలకత్తాలో శాంతినికేతన్ విద్యా సంస్థ. 45 గుజరాత్లో ధోలవీర. 39 రామప్ప టెంపుల్ అండి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఒక్క బిట్ కూడా మిస్ కాదు. సేమ్ మార్క్స్ కూడా ఉద్యోగం రా సార్. ఒక్క మార్క్ కూడా నీ జీవితాన్ని నిలబెట్టగలుగుతుంది. రేపటి విజేతగా నువ్వు ఉండాలి. ఇక్కడి నుంచి 89వ చిత్తడి ప్రాంతంగా ఉద్వా సరస్సు అండి జార్ఖండ్లో ఉంటుంది. ఇండియా నుండి 89 ప్రాంతాలని చిత్తడి నెలలుగా గుర్తించారు. రీసెంట్లీ 2025లో తమిళనాడు నుండి 2, అంటే సిక్కిం నుండి 1, జార్ఖండ్ నుండి 1, 4 అండి. మొత్తం 85 అండి. అత్యధిక చిత్తడి ప్రాంతాలు తమిళనాడు నుండి 20 చిత్తడి ప్రాంతాలు ఉన్నాయి సార్. ఫిబ్రవరి 2వ తేదీ అంతర్జాతీయ చిత్తడి నెలల రోజండి. ఈ జూలాజికల్ బయో బ్యాంకును సార్, ఇది వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్లో, హిమాలయలో పద్మజ నాయుడు వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ప్రారంభించారు. అంతరించిపోతున్న జంతురాశి ఎక్కడ ఒకే వాటి యొక్క పునరుత్పత్తి కోసం ఈ బ్యాంకును ప్రారంభించారు. మాన్ కీ బాత్ కార్యక్రమంలో కర్ణాటకలో ఒక ట్రైబల్ జాతిని ఉద్దేశించి మోడీ మాట్లాడడం జరిగింది. అన్ని కూడా ఇక్కడ సరైన యొక్క అంశాలు సార్. రేపు గ్యారెంటీ ఇంపార్టెంట్ సార్. ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమంటుంది. దేశంలో 7 సాంప్రదాయక నృత్యాలు ఉన్నాయి. మణిపురి, ఒడిశా, కథకు, కథకళి, భరతనాట్యం, కూచిపూడి, పెరిని శివతాండం. మొత్తం 7 సార్. దేశంలో 6 ప్రాచీనమైన భాషలు గుర్తించారు. లేదండి, తమిళం, సంస్కృత్, తెలుగు, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, పాలీ, ప్రాకృతం 11 భాషలండి. ఇది రాంగ్ ఉందండి ఇక్కడ. రేఖా గుప్తా ఢిల్లీకి ఈమె 4వ మహిళ సీఎం అండి. తొలి మహిళ సుష్మా స్వరాజ్, 2వ ఆమె షీలా దీక్షిత్, 3వ ఆమె అతిషి మార్లే సింగ్, ఈమె 4 అండి. మణిపూర్లో 11 సార్లు రాష్ట్రపతి పరిపాలన వచ్చింది. ఓకే అండి, ఓకే. టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా పూర్ణిమాదేవి బర్మను గుర్తించింది. అస్సాంలో అంతరించిపోతున్న యొక్క గ్రేటర్ టన్ అంటే గ్రేటర్ ఇక్కడ డంటర్న్ అనే యొక్క పక్షి అండి. ఇక్కడ బాతు లాంటిది. ఆ పక్షులు ఇక్కడ అంటే ఉత్పత్తిలో ఈమె హరిగిల్ అనే యొక్క ఆర్మీని ప్రారంభించి ఆ పక్షుల సంరక్షణ కోసం ఉద్యమించిన వ్యక్తి అండి. ఆన్సర్ ఏంటండి? A, B, C,
ఇక్కడ రైట్ అండి ఆన్సర్. ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏందండి మీరే క్యాచ్ చేయండి. మణిపూర్లో ఆదిమ జాతుల ఘర్షణ పైన కూకీ మైతి తెగల మధ్య గొడవ జరుగుతుంది. గీతా మిట్టల్ కమిటీ నియమించారండి. కూకీ మైతి తెగలు. గీతా మిట్టల్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అండి. రైటే అండి. ఢిల్లీలో ఉన్న యొక్క ఎయిమ్స్ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి నీతి ఆయోగ్ సభ్యుడు వికే పాల్ కమిటీని నియమించారు. ఓకే అండి రైటే అండి. మదన్ బి లోకూరిన ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ విభాగం చైర్మన్ ఈయనండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి. ప్రజెంట్లీ తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అక్రమాలపై, గత ప్రభుత్వం అక్రమాలపై విచారిస్తుంది కూడా మదన్ బి లోకూర్ కమిషన్ అండి. పినాకి చంద్రఘోష్ తొలి లోక్పాల్ కౌన్సిల్కి చైర్మన్గా ఉన్నాడండి. కానీ ఇంతవరకు అండి వచ్చేసి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం బివి నాగరత్నం నాయుడు తప్పండి. కె శివరామన్ కమిటీ నవ్యాంధ్రప్రదేశ్ యొక్క రాజధాని నిర్మాణం అధ్యయనం కోసం నియమించిన కమిటీ అంటే శివరామన్ కమిటీ అండి. 2005 సంవత్సరానికి 24-25కి సార్ ఇక్కడ భారతదేశం ఏ వస్తువుల ఎగుమతులు ఇక్కడ ఫస్ట్ ఉందంటే క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు సార్. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభించిందో యూరోపియన్ దేశాలకి, అమెరికాకి 40% చమురు ఒక రష్యా నుండే దిగుమతి అవుతుంది. ఆ మూమెంట్లో మనం ఇక్కడ సార్ ప్రధానంగా తక్కువ రేటు రష్యా నుంచి కొనుగోలు చేసి ఎక్కువ రేటు విదేశాలకు ఇక్కడ అమ్ముతున్నాం. ఇలా ప్రపంచ ఎగుమతులు ఇండియా క్రూడ్ ఆయిల్ ఎగుమతిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న సంఘటన సార్. ఈ కింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఇండెక్స్ నుండి సూచికల నుండి ప్రతి పోటీ పరీక్షలు అడుగుతున్నాడు. ప్రపంచ అవినీతి సూచికలో ఇండియా 96వ స్థానం. అవినీతి తక్కువ అంటే డెన్మార్క్, న్యూజిలాండ్. అవినీతి ఎక్కువ అంటే దక్షిణ సుడాన్ ఇక్కడ సార్. సంపన్నమైన దేశాల జాబితాలో ఇండియా 122వ స్థానం ఉంటే సింగపూర్ ఫస్ట్ ఉంది, లగ్జంబర్గ్ 2వ స్థానం ఉంది, ఖతార్ 3వ స్థానం సార్. ఇండియా ఈ ప్లేస్లో ఉంది. మానవ అభివృద్ధి సూచికలో ఇండియా 134 అయితే ఫస్ట్ ఉంది ఇక్కడ ఏ దేశం సార్ అంటే స్విట్జర్లాండ్, థర్డ్ ఐస్లాండ్, ఫోర్త్ హాంకాంగ్. ఇండియా 134 ఇక్కడ మానవ అభివృద్ధి సూచికలో. ఇది రాంగ్ అండి. లాజిస్టిక్స్లో టోటల్ ఎనఫ్ సార్. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ ఉంది మన యాప్లో. టోటల్ మీకు ఎనఫ్ సార్. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా టోటల్ ఎనఫ్ అయ్యే విధంగా మన యాప్లో ఉంటుంది సార్. మన యాప్ డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. థ్యాంక్ యూ.